హాయ్ ఫ్రెండ్స్, ఈ హారిక హోమ్ మేక్స్ ఛానల్లో నేను ఈరోజు పాత చీరతో లంగా ఓని ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. మీషోలో హాఫ్ సారీ కొనుక్కుందామంటే మన దగ్గర బడ్జెట్ లేదు ఈ పండగకి. సో అందుకే యూట్యూబ్లో సర్చింగ్ చేసేసాను ఓల్డ్ సారీ టు హాఫ్ సారీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇన్ తెలుగు అని. నాకు ఒక వీడియో మాత్రమే దొరికింది. ఆ వీడియో ఆధారంగా నేను ఈ చీరని కటింగ్ చేస్తున్నాను. మనం ఎక్కడికి బయటకు వెళ్ళక్కర్లేదు. ఈ చీరలోనే మనకి 3 సెట్ వచ్చేస్తాయి దుప్పటాతో సహా. ఇప్పుడు కటింగ్ చూసేయండి. నాకు స్టిచ్చింగ్ రాదు, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. మీకు కూడా ఈ హాఫ్ సారీ కావాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. స్కిప్ చేస్తే అర్థమవదు. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ హాఫ్ సారీ ఎలాగుందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఫుల్గా చూడండి. మీకు కావలసిన ఐటమ్స్ వచ్చేసి చీర, అలాగే లైనింగ్ వచ్చేసి 80 సెంటీమీటర్లు. జాకెట్ కోసం లంగాకి కానీ ఓనికి కానీ లైనింగ్ అక్కర్లేదు. మన అమ్మ పాత లంగాలు వేసేసుకుంటే సరిపోతుంది లంగా లోపల. ఇప్పుడు ఇలా చీరని కట్ చేసే ముందు టేప్తో చీరని కొలుచుకోవాలి ఎన్ని మీటర్లు ఉందో. నాకైతే 5 మీటర్లు వచ్చింది. ఈ 5 మీటర్లని మనం సెట్ చేసుకోవాలి జాకెట్కి, లంగాకి, ఓనికి. జాకెట్కి 60 సెంటీమీటర్లు సరిపోతుంది, లంగాకి 2.5 మీటర్లు, అలాగే ఓనీ కోసం 2 మీటర్లు. ఇలా సెట్ చేసుకుని టేప్తో కొలుచుకుని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాక లంగాకి నడుం దగ్గర బెల్ట్ కోసం చిన్న ముక్క హైట్ చూసుకుని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఓనీ చూడండి, బార్డర్ సరిపోలేదు 4 సైడ్స్. లంగాకి 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. ఇప్పుడు ఒక సైడ్ బార్డర్ తీసేసి లంగాకి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఓనీకి బార్డర్ వేసాను. వేసినా కూడా ఈ బార్డర్కి ఓనీకి 3 సైడ్స్ మాత్రమే వచ్చింది. 4th సైడ్ బార్డర్ సరిపోలేదు, అయినా సరే పర్వాలేదు. కటింగ్ అయిపోయింది. ఇదేమో లంగా కోసం, ఇది ఓనీ 2 మీటర్లు. తర్వాత ఇది జాకెట్ కోసం 60 సెంటీమీటర్లు వచ్చింది. తర్వాత ఇది లైనింగ్ 60 సెంటీమీటర్లు. ఇంకా ఇదేమో నడుం బెల్ట్. అంతే. ఇక ఈ వీడియో స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇంతకీ ఈ కటింగ్ ఎలా ఉంది, ఓనీ మీకు నచ్చిందా కామెంట్లో చెప్పండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అంతే ఈ వీడియో.